మా కిట్టిని కొట్టాలని చూస్తారా? ఇప్పుడు మేము చూపిస్తాం మేము ఎవరని. మమ్మల్ని కొట్టండి. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 సార్ మనమిద్దరం సరదాగా బాల్ ఆట ఆడదామా? ఓ సారీ, ఐమ్ రియల్లీ సారీ, నేను చూసుకోలేదు. 1 2 3 ఎక్కువగా తింటే వచ్చేది ఆయాసం. కనిపించట్లేదా నేను చేస్తుంది వ్యాయామం? కొట్టండి చప్పట్లో. సార్ మీరు ఎక్కడున్నారా? పదండి బయటికి వెళ్ళి సరదాగా తిరిగొద్దాం. ఆరోగ్యం కోసం నేను చేస్తాను వ్యాయామం. కిటి, ఇప్పుడు నేను చూస్తాను టీవీ. అయ్యో, ప్రాజెక్ట్ వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదే, ఇప్పుడు ఎలా? సార్ ఇప్పుడైనా మనం బయటికి వెళ్ళొద్దామా? నా అన్నయ్య కొడుకు పేరు ప్రభాస్. పార్క్ కి వెళ్ళి చేస్తారు టైం పాస్. ఇప్పుడు నాకు పని ఉంది కిటి, కొట్టండి చప్పట్లో. ఇది గనక పూర్తవకపోతే నా బాస్ నా పని పడతారు. నాకింట్లో వాల్యూవే లేదు. మా సార్ మారిపోయారు. ఇదేంట్రా బాబు, ఎంత చేసినా కూడా ఇంకా పని ఎక్కువగానే ఉంది. మా సార్కి నేనంటే ఇష్టమే లేదు. భలే భలే భలే. ఏంటి కిట్టి, ఏమైంది? ఎక్కడికైనా వెళ్తున్నావా? అవును, నేను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నా. ఏంటి ఏమన్నా? ఉండు వస్తున్నా. ఆగు, ఏమైంది? ఇల్లు వదిలి అందరూ వెళ్తారు, కానీ ఇల్లు మాత్రం మన వెంట రాదు కదా. అరే బుర్ర లేనివాడా, నేను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నా. ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? ఎందుకంటే కన్నా సార్ నన్ను ప్రేమించట్లేదు. మరి నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? ఈ ప్రపంచం చాలా పెద్దది, కాబట్టి ఎక్కడికైనా వెళ్తాను. కిట్టి చాలా బాధలో ఉంది. మనం తన్ని ఒంటరిగా వదిలేయకూడదు. రండి గైస్ వెళ్దాం. వస్తున్నా. నాకెవ్వరూ లేరు, నన్ను అందరూ ద్వేషిస్తున్నారు. అసలు నేనేం చేశాను? పిల్ల రోడ్డు చూసుకున్నాడు. అందరికీ అసలు ఏమైంది? నన్ను రోడ్డు మీద ప్రశాంతంగా నడవనివ్వడం లేదు. కన్నా సార్ నా గురించి బాధపడుతున్నారో లేరో, అయినా ఎందుకు ఇప్పుడు ఏమనుకునే లాభం? ఆయన ఇప్పుడు మారిపోయారు. నేను చాలా బాగున్నాను కదా. అదేంటి నన్నే కొట్టెళ్తాంది? పదండ్రా, నేను ఎవరో దానికి చూపిస్తాను. రండి. ఆగో పిల్ల, నిన్నే చెప్తున్నాను కదా, ఆగో. పిల్ల ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? నీ దగ్గర ఏవేవి ఉన్నాయో అన్ని మాకిచ్చేసి మర్యాదగా వెళ్ళిపో. మా సంగతి నీకు తెలీదు, మర్యాదగా ఇచ్చాయి. నా దగ్గర చెప్పండి, కావాలంటే తీసుకోండి. ఎదిరిస్తావా? నీ పని చెప్తాను, ఆగు. నన్ను వదిలేయక. మమ్మల్ని ఎంతలా కొడతావా? పట్టుకుంటారా దాన్ని, వదలకండి. బాగవే, ఈ రోజు నువ్వు మా చేతుల్లో అయిపోయావు. కిట్టి, మేము వచ్చేసా, నువ్వేం భయపడకు. మా కిట్టిని కొట్టాలని చూస్తారా? ఇప్పుడు మేము చూపిస్తాం మేము ఎవరని. మమ్మల్ని కాపాడండి, కాపాడండి, ఎవరైనా కాపాడండి. నువ్వెలా ఉన్నావు? నీకేం కాలేదు కదా? కిట్టి, ఇంటికి వెళ్దాం పదా. బయట ఇలా తిరగడం చాలా ప్రమాదకరం. అవును. సారీ, నేను ఇంటికి రాను. అయితే సరే కిట్టి, మేము కూడా నీతో పాటే వస్తాం. రమ్య మేడం ఎక్కడున్నారు మేడం? రమ్య మేడం, లెటర్ చూడండి. అయ్యో, ఏమైంది కన్నా సార్? ఎంత కంగారుగా వచ్చారేంటి? చెరువులో నీళ్ళెండిపోతే కనిపిస్తుంది మట్టి. ఈ లెటర్ రాసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కిట్టి. ఇదిగో చూడండి. అవునా? అసలు తనకేమైంది? ఎందుకెళ్ళింది? తెలీదు, నేను తనని నా సొంత కూతురులాగా చూసుకున్నాను. అయితే పదండి, మనం పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. అప్పుడు మన పాప ఎక్కడున్నా తిరిగి వచ్చేస్తుంది. ఏ భయ్యా, కాఫీ ఇవ్వండి. చికెన్ బిర్యానీ ఉంటే తీసుకురా, వెళ్ళు.
ఇదిగో సార్ మీ బిల్ 140 రూపీస్ అయ్యింది. ఏంటి ఏమంటున్నారు? ఏం మాట్లాడుతున్నారు? కానీ మా దగ్గర డబ్బులు లేవు. ఏం పర్లేదు, మా దగ్గర పని ఉందిగా. పదండి వెళ్ళి ఆ పని చేద్దాం. ఆ, ఏయ్, అందరినీ ఇలా భయపెడుతున్నావు ఎందుకు? లేదు సార్, నాకు ఇలా చేయడం రాదు. అయ్యో నా వల్ల కాదురా బాబోయ్. సారీ. ఓరి భగవంతుడా! అయ్యో నా కేసు! అందరూ కలిసి నా రెస్టారెంట్ ని పాడు చేసేస్తున్నారే. ఈ రోజు నిన్ను వదిలిపెట్టాను ఏమనుకుంటున్నావు? పట్టేసుకున్నా. కింద పడుకున్నా పట్టుకున్నాను. పని పూర్తి చేసేసాను. చూసారా సార్ నేను ఎలా పట్టుకున్నా? ఇప్పటికి పని అయింది, కానీ మీరు ఇంకా 2 రోజులు పని చెయ్యాలి. పని చేస్తారా లేదంటే పోలీసుల్ని పిలవనా? పరిగెత్తండి, పరిగెత్తండి, పరిగెత్తండి రా. డ్రైవర్ ఒక్క నిమిషం ఆగు. పోలీసులు అప్పుడే వచ్చేసారా? ఎవరు చెప్పారు పోలీసులు టైంకి రారు అని? ఇదిగో చూడండి. ఓరి దేవుడా, పరిగెత్తండి లేకపోతే పోలీస్ స్టేషన్ వెళ్ళాలి. పదండి, పదండి, పదండి. ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెత్తండి రా. రే పరిగెత్తండి. ఆగండి రా. సరే, ఆగండి. త్వరగా పరిగెత్తండి. నేను ఎలాగైనా తప్పించుకోగలను, మీరెలా తప్పించుకుంటారు? మీరు అక్కడే ఉండండి, మేము మిమ్మల్ని పట్టుకోవడానికి వస్తున్నాం. ఆగండి. ఏంటి ఆగేది? నేను ఆగను. అమ్మో. కాపాడండి. త్వరగా పద, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నాకు ఆకలిగా ఉంది. నాకు నిద్ర వస్తుంది. పొద్దున్నతో బాగా ఆడాం కదా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా పడుకుందాం. నేను ఇంటికి రాను. లేదంటే ఈ ఫుట్పాత్ మీద పడుకోవాల్సి ఉంటుంది. అర్థమైందా? సరే బాదండి, నాకు బాగా నిద్ర వస్తుంది. పదండి, అటు వెళ్దాం. ఇప్పుడు వర్షం కొన్ని జంతువులు వచ్చి ఇక్కడ కూర్చున్నారు. ఇక్కడి నుంచి వెళ్ళండి. బయట బ్రతకాలంటే ఎంత కష్టం కదా. మనం ఇల్లు వదిలొచ్చి ఎన్ని ఇబ్బందులు పడ్డామో చూసావు కిట్టి. అవును, మా మాట విని ఇంటికి వెళ్ళిపోదాం. పదా. కుదరదు. అవునరా, పోలీసు వచ్చారు. ఇప్పుడు ఏం చేయాలి? జైలుకే వెళ్దాం. కనీసం పడుకోవడానికి చోటు, తినడానికి తిండి ఉంటుంది. మీరెక్కడున్నారా? ఉదయం నుంచి మిమ్మల్ని వెతుకుతున్నారు. అయినా ఇదేం పిచ్చి పనికిటి? మీ గురించి అందరూ కంగారు పడుతున్నారు. అన్నా సరే అయితే తిండి తిప్పలు మానేసి ఏడుస్తూ కూర్చున్నారు. ఏడుస్తున్నారా? లేకపోతే నవ్వుతూ ఉంటారా ఏమిటి? ఆయన నిన్నెంతో ప్రేమిస్తున్నారు. విన్నావా కిట్టి? నీ కోసం పొద్దునుంచి ఏం తెలియదంట. ఏంటి అనుమానమా? లేదు, అనుమానం లేదు. నన్నెంతో ప్రేమిస్తున్నారు, అందుకే జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇంట్లోనే ఉంటారు. చూసావు కదా, మనం బయట ఒక్క పూట తినడానికే ఎంత కష్టపడ్డామో. బయట ఒంటరిగా బతకాలంటే చాలా కష్టం. అర్థమైంది. ఇక ఇల్లు వదిలి నేను ఎప్పుడూ వెళ్ళను. వెరీ గుడ్, పదండి ఇంటికి వెళదాం. మిమ్మల్ని జీపులో వదులుతా. పదండి.
అయ్యో నా కిట్టి బంగారు తల్లి చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేదు. ఇప్పుడు ఎక్కడున్నావో ఏం చేస్తున్నావో, ఎంత వర్షంలో ఎంత ఇబ్బంది పడుతున్నావో తల్లి. అయ్యయ్యో మీరెందుకు ఏడుస్తున్నారు? మీరేం బాధపడకండి, తను త్వరగానే తిరిగి వచ్చేస్తుంది. నేను చెప్తున్నాను కదా, మీరు ఇలా ఏడవకండి. మనం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాం కదా, ఏడవకండి ప్లీజ్. వాళ్ళు ఈ పాటికి వెతికే ఉంటారు, సరేనా? కిట్టి నువ్వు వచ్చేసావా? అమ్మయ్యా నువ్వు వచ్చేసావు కిట్టి, నా బంగారు తల్లి. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? ఉదయాన్నే వస్తుంది న్యూస్ పేపర్, నువ్వు ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళిపోయావు కిట్టి డాటర్? చెప్పు కిట్టి. సారీ సార్, మీరు నన్ను ఎంత ప్రేమిస్తున్నారని వీళ్ళందరూ నాకు అర్థమయ్యేలా చెప్పారు. నేను ఇలాంటి తప్పు మళ్ళీ ఎప్పుడు చేయను. మ్వా! సూపర్ పిల్లలు, మీరు సూపర్. ఈ రోజు మీరు చాలా గొప్ప పని చేశారు. మీ స్నేహితురాల్ని కాపాడుకొని ఇంటికి తీసుకొచ్చారు. ఆ, ఆ, ఆ.